నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. గత భాగంలో హనుమంతుని హితబోధను విభీషణుడు ఎలా శిరసావహించాడో, ఆ ధర్మ నిర్ణయం అతన్ని లంకాధిపతిగా ఎలా నిలబెట్టిందో తెలుసుకున్నాం. ఈ భాగంలో హనుమంతుని అపారమైన శక్తి మాత్రమే కాదు, ఆయనలోని నిర్మలమైన బాలభావం కూడా ఎలా వ్యక్తమైందో తెలిపే అద్భుతమైన శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. యుగ సహస్ర యోజన పరభాను లీలోతాహి మధుర ఫలజాను. ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం. అనేక యుగాల దూరంలో ఉన్న సూర్యుడిని కూడా హనుమంతుడు ఒక తీయని పండుగ భావించి ఆడుకుంటూ వెళ్ళి తినబోయాడని ఈ శ్లోకం చెబుతుంది. ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం. యుగ సహస్ర యోజన పరభాను. యుగ అంటే 12,000 సంవత్సరాలు, సహస్ర అంటే 1000, యోజన అంటే 8 మైళ్ళు. ఇవన్నీ ప్రాచీన భారతీయ దూర కొలమానం ప్రకారం చెప్పబడినవి. పర దూరంగా ఉన్న, భాను సూర్యుడు. లీలో తాహి మధుర ఫలజాను. లీలో ఆట, తాహి దానిని, మధుర తీయని, ఫల పండు, జాను అని భావించాడు. ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం. ఇది కేవలం హనుమంతుని బలాన్ని చెప్పే శ్లోకం కాదు, ఇది ఆయనలోని నిర్మలమైన బాలభావాన్ని చూపించే శ్లోకం. సూర్యుడు అపారమైన శక్తికి ప్రతీక, లోకానికి వెలుగునిచ్చే మహాశక్తి. కానీ హనుమంతుని దృష్టిలో అది ఒక తీయని పండు. అపారమైన శక్తి ఉన్న అహంకారం లేదు, అద్భుతమైన బలం ఉన్న సరళత తగ్గలేదు. ఇదే హనుమంతుని మహిమ. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి గంభీరంగా ఆలోచించాలి. ఇది కేవలం హనుమంతుని లీల గురించి మాత్రమే కాదు, భారతీయ కవులు ఎంతటి అసాధారణ మేధస్సు కలవారో ప్రపంచానికి తెలియజేసే భాగం ఇది. గోస్వామి తులసీదాసు గారు 16వ శతాబ్దంలో హనుమాన్ చాలీసాను రచించారు. ఆ కాలంలో మనకి ఆధునిక శాస్త్రీయ పరికరాలు లేవు, టెలిస్కోపులు లేవు, గణన యంత్రాలు లేవు. కానీ శాస్త్రజ్ఞానం, ఖగోళ విజ్ఞానం, తపస్సుతో శుద్ధమైన బుద్ధి, మంత్రశక్తితో పదాలకు ప్రాణం పోసే సామర్థ్యం, ఇవి మాత్రమే ఉన్నాయి. యుగ సహస్ర యోజన సంఖ్యగా చెప్పిన ఖగోళ సత్యం. ఇక్కడ స్పష్టంగా చూడాలి అంటే, యుగ అనే పదాన్ని గోస్వామి తులసీదాసు గారు సంఖ్యా రూపంలోనే ఉపయోగించారు. ఇది ఊహ కాదు, ఇది యాదృచ్ఛిక పదప్రయోగం కాదు. భారతీయ కవులు సంఖ్యలను కవిత్వంగా చెప్పే సంప్రదాయాన్ని అత్యంత ప్రావీణ్యతతో సంపాదించారు. 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 96 మిలియన్ మైల్స్ అంటే కిలోమీటర్లలోకి కన్వర్ట్ చేస్తే 153 నుంచి 154 మిలియన్ కిలోమీటర్సు. ఆధునిక శాస్త్ర ప్రకారం కూడా భూమి నుంచి సూర్యుడు సగటు దూరం సుమారు 149.6 మిలియన్ కిలోమీటర్సు. కక్ష్య కారణంగా స్వల్ప మార్పులతో ఇది కూడా 153 నుంచి 154 మిలియన్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందని స్పష్టంగా రుజువు కాబడింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది భారతీయ ఖగోళ విజ్ఞానానికి సాక్ష్యం. ఇది మన కవుల మేధస్సుకు ప్రమాణం. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన పూర్వీకులు కేవలం భక్తులు కాదు, వారు అపార జ్ఞానం కలిగిన శాస్త్రవేత్తలు. మన సంస్కృతి అంధవిశ్వాసం కాదు, అది లోతైన అవగాహనతో నిర్మితమైన జీవన విధానం. ఈ గర్వం అహంకారం కాదు, ఇది ఆత్మవిశ్వాసం, ఇది మన ఆత్మగౌరవం. మన గ్రంథాలను చదవాలి, మన కవులను గౌరవించాలి, మన ఋషులు మహాత్ములు చెప్పిన మాటలను తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే వారు రాసింది కేవలం గతాన్ని గుర్తు చేసే చరిత్ర కాదు, అది భవిష్యత్తుకు దారి చూపే మార్గదర్శకం. ఈ శ్లోకం మనకు చెబుతున్న సత్యం హనుమంతుని మహిమ బలంలో మాత్రమే కాదు, సరళతలో కూడా ఉంది. గోస్వామి తులసీదాసు గారి మహిమ పదాల్లో మాత్రమే కాదు, అర్థాల లోతుల్లో ఉంది. భక్తి, జ్ఞానం, వినయం, ఇవే భారతీయ ఆధ్యాత్మిక శక్తి యొక్క పునాది. తదుపరి భాగంలో హనుమంతుని అనుగ్రహం వల్ల ఎంతటి క్లిష్టమైన కార్యాలైనా ఎలా సులభమవుతాయో తెలిపే ఈ శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను భక్తితో, భావంతో, జ్ఞానంతో తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.